జీటీవీ ప్రేక్షకులకు దీపావళి మరియు కార్తీక మాస శుభాకాంక్షలు. లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే ఏం చేయాలో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న కథ విందాం. పూర్వం ఒక రాజు తన మంత్రితో కలిసి మారువేషంలో రాజ్యంలో తిరుగుతూ ఉండగా ఒక బందిపోటు గుంపు వారిపై దాడి చేసింది. రాజు మంత్రి వాళ్ళతో పోరాడుతూ ఉన్నారు. అటువైపుగా వెళ్తున్న రుద్రసేనుడు అనే వ్యక్తి ఆ గొడవంతా చూసి రాజుకు సహాయం చేశాడు. దానికి మారువేషంలో ఉన్న రాజు మెచ్చి నీకేం బహుమానం కావాలో కోరుకో అని అనగానే రుద్రసేనుడు మీరు ఆపదలో ఉన్నారని కాపాడేనే గాని ఏదో కోరుకొని కాదు అని వినయంగా రాజు ఇచ్చిన అవకాశాన్ని తిరస్కరించాడు. అప్పుడు రాజుకి చాలా సంతోషం కలిగింది. నీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా నన్ను కోరుకో అని చెప్పి అక్కడి నుండి రాజు వెళ్ళిపోయాడు. ఈ విషయాన్నంతా రుద్రసేనుడు తన భార్య శాంతకు చెప్పాడు. శాంతకు అప్పుడు ఒక విషయం గుర్తుకు వచ్చింది. అది ఏంటంటే కొద్ది రోజుల క్రితం ఆమె కట్టెలు కొట్టడానికి అడవిలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మునీశ్వరుడు ఎదురుపడ్డాడు. ఆ మునీశ్వరుడు ఆమెతో తల్లి నీకు ఒక విషయం చెబుతాను, శ్రద్ధగా విను. శుక్రవారం నాడు ఎవరి ఇంట్లో కూడా దీపం లేకుండా ఉండి లోకమంతా చీకటిగా ఉండగా మీ ఇంట్లో మాత్రం దీపం పెట్టి గుమ్మానికి అడ్డంగా కూర్చో. అప్పుడు ఆ దీపపు వెలుగుని భరించలేక నల్లని చీర ధరించిన ఒక ఆమె మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. నువ్వు ఆమెను బయటకు వెళ్ళనివ్వకుండా అడ్డగించి ఆమె బయటకు వెళితే లోపలికి రాకూడదు అని షరతు విధించు. అప్పుడు ఆమె నేను లోపల ఉండి ఈ వెలుగుని భరించలేను, చీకటిలోనికి వెళ్ళిపోతాను అంటుంది. ఇంకొక ఆమె పట్టు వస్త్రాలతో దగదగా మెరిసే నగలతో ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడు ఆమెను కూడా అడ్డగించి లోపలికి వెళితే బయటకు వెళ్ళకూడదు అని షరతు విధించు. ఆమె అప్పుడు బయట చీకటిని భరించలేను, లోపలికి వెళ్ళిపోతాను అంటుంది. ఆమె ఇంట్లోనికి ప్రవేశించగానే నువ్వు ఐశ్వర్యవంతురాలివి అవుతావు అని మునీశ్వరుడు చెప్పింది గుర్తుకు వచ్చింది. దాంతో శాంత వెంటనే రాజు వద్దకు వెళ్ళి తనని తాను రుద్రసేనుడి భార్యగా పరిచయం చేసుకొని వచ్చే శుక్రవారం రాజ్యంలో ఎవరి ఇంట్లోనూ దీపం పెట్టకుండా ఉండాలని కోరుకుంది. ఇచ్చిన మాట ప్రకారం రాజు ఆమె కోరికను మన్నించి రాజ్యంలో ఎవరూ కూడా శుక్రవారం రోజు దీపం పెట్టకూడదని చాటింపు వేయించాడు. మునీశ్వరుడు చెప్పినట్లు చేసి శాంత ఐశ్వర్యవంతురాలు అయ్యింది. కానీ నా చుట్టుపక్కల వాళ్ళ ఎవ్వరితోనూ శుక్రవారం రోజున దీపం పెట్టకుండా చేశాను. వాళ్ళ జీవితాలలో దరిద్రం నింపానని చాలా బాధపడుతూ ఉంది. అప్పుడు లక్ష్మీదేవిని ఆమె ప్రార్థిస్తే మహాలక్ష్మి ప్రసన్నురాలై ఎవరైతే ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో దీపం పెడతారో వారందరి ఇళ్లల్లోకి నేను వస్తాను అని వరాన్ని ప్రసాదించింది. ఇలాంటి కథలు ఎన్నో మన పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవారు. లక్ష్మీ కటాక్షం కోసం ఇల్లంతా శుభ్రం చేసి సంధ్యా సమయంలో దీపం పెట్టాలి. ఇంటి పెరట్లో కూడా తులసి మొక్క ముందు దీపం అగరవత్తులు వెలిగిస్తే ఆ ఇల్లు లక్ష్మీ కళతో దేదీప్యమానంగా వెలుగొందుతుంది. క్షీరసాగర మదనంలో ఉద్భవించిన విషాన్ని లోక కళ్యాణం కోసం శివుడు సేవించి నీలకంఠుడిగా మారాడు. లోక శ్రేయస్సు కోసం తన భర్తను విషం తాగమన్న పార్వతీదేవి సర్వమంగళగా ప్రసిద్ధి పొందారు. ఈ ఘటన మాఘబహుళ చతుర్దశి నాటి రాత్రి జరిగింది. అదే మనం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే మహాశివరాత్రి. ఆ తర్వాత సురభి అనే కామధేనువు, ఐరావతం, కల్పవృక్షం వీటన్నిటి తర్వాత శ్రీ మహాలక్ష్మి ఉద్భవించింది. కాబట్టి ఈ రోజునే మనం లక్ష్మీ జయంతిగా మహాలక్ష్మిని ఆరాధిస్తూ ఉంటాం. ఆ రోజు భక్తి శ్రద్ధలతో మహాలక్ష్మీదేవిని ఆరాధిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. సిరి సంపదలతో పాటు కీర్తి దక్కుతుంది. బుద్ధి వికాసం అన్నిట్లోనూ మనకు విజయం లభిస్తుంది. బలం, తెలివితేటలు, ఆరోగ్యం ఇవన్నీ లక్ష్మీ కటాక్షం వల్లనే మనకు కలుగుతాయి. అయితే లక్ష్మీదేవితో పాటు ఆమె నీడ అయిన జ్యేష్ఠ లక్ష్మి కూడా సాగరమదనం చేసినప్పుడు ఆవిర్భవించింది. లక్ష్మిని చూడగానే శ్రీ మహావిష్ణువుకు పెళ్లి చేసుకోవాలనిపించిందట. అయితే లక్ష్మీదేవి నాకంటే ముందుగా మా అక్క జ్యేష్ఠాదేవి పుట్టింది.
తనకి పెళ్లి కాకుండా నేను ఎలా పెళ్లి చేసుకోను అని అడిగి ఆమెకు తగిన వరుడిని వెతకమని అడిగిందట. అప్పుడు శ్రీ మహావిష్ణువు వరుడు కోసం వెతుకుతూ ఉంటే ఉదాలక మహర్షి కనిపించారు. ఉదాలక మహర్షి శ్రీ మహావిష్ణువు భక్తుడు. విష్ణు ఆజ్ఞ ప్రకారం జ్యేష్ఠాదేవిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఉదాలక మహర్షి ఎంతో నిష్ఠ కలవాడు కాబట్టి పొద్దున్నే లేచి సంధ్యావందనం, అగ్నిహోత్రం చేయడం, దీపం పెట్టడం, ఇంట్లో పరిశుభ్రంగా ఉండడం చేసేవాడు. అది చూసిన జ్యేష్ఠాదేవి బోరున ఏడవడం మొదలుపెట్టింది. ఎందుకు ఏడుస్తున్నావు అని మహర్షి అడిగితే, నిత్యం అగ్నిహోత్రం చేసే చోట, సంధ్యావందనం చేసే చోట, దీపం పెట్టుకున్న ఇళ్లల్లో పరిశుభ్రంగా ఉన్న చోట నేను ఉండలేను అని చెబుతూ ఏడుస్తూ ఉందట. సరే, నీకు నచ్చిన చోట వెతికి వస్తాను. అప్పటి వరకు నీవు ఈ రావి చెట్టు మొదట్లో ఉండు అని చెప్పి వెతకడానికి వెళ్ళాడట ఉదాలక మహర్షి. జ్యేష్ఠాదేవి ఏడుస్తూ ఉన్నప్పుడు ఆమె ఏడవడం విష్ణులోకానికి వినిపించింది. అది విని లక్ష్మీదేవి తన అక్క ఎందుకు ఏడుస్తుందో కనుక్కోమని శ్రీ మహావిష్ణువుని పంపించింది. వివరాలు కనుక్కొని శ్రీ మహావిష్ణువుకి జ్యేష్ఠాదేవి సరైన నివాసం కోసం వెతుకుతూ ఉందని అర్థమైంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు రావి చెట్టు నీడలో కూర్చున్న జ్యేష్ఠాదేవితో, నీకు ఇదే సరైన నివాసం. నేను ఇక్కడ రావి చెట్టు రూపంలో ఉన్నాను. నీవు నా మొదట్లో ఉండడం వలన నీకు రక్షణ ఉంటుంది. అందుకనే ఎవరు కూడా ఈ రావి చెట్టును ముట్టుకోకూడదు. ఇక్కడ శని ఉన్నాడు కాబట్టి శనివారం మాత్రమే తాకవచ్చు అని చెప్పాడు. రావి చెట్టులో శ్రీ మహావిష్ణువు జ్యేష్ఠాదేవితో పాటు ఉన్నాడు కాబట్టే ఇంట్లో ఈ మొక్క లేస్తే పీకి పారేయకూడదు. నీటి సరఫరా ఉన్న చోట నాటాలి. వైధవ్యం ఉన్నవారు, శనిదోషం ఉన్నవారు, సంతానం కావాలి అనుకునేవారు, కుజ నాగదోషాలు ఉన్నవారు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఎంతో మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని విశేషాలతో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే.